హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ తెలుగు అమ్మాయిలు. సో ఇవాళ పని కట్టుకొని ఈ వీడియో తీయడానికి ఆఫీస్కి వెళ్తున్నాను. అండ్ నా షటిల్ కూడా మిస్ అయిందనమాట. సో మీకు ఈ వీడియో చూపిద్దామని చెప్పి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సో మీరు కూడా చాలా ట్యూన్గా ఉండండి అండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేనైతే ఆఫీస్కి ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. అండ్ ఐడి కార్డ్ లేకపోతే లోపలికి ఎలా చేయరనమాట. సో మనం యాక్సెస్ చేయకుండా ఎలా వెళ్తాం, లోపలికి వెళ్ళలేం కదా. సో అంతే, ఇంకా చక్కగా నాదైతే 8కి షటిల్ ఉంటుంది. బట్ లేచిందే లేట్ కాబట్టి ఇప్పుడు మనం ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం ఆఫీస్కి. అండ్ ఆఫీస్ నాకైతే 9కి స్టార్ట్ అవుతుంది అనమాట. 9 to 7 నేను షిఫ్ట్ చేస్తాను. నాది నేను వర్క్ చేసే ఆఫీస్ యాక్సెంచర్ అనమాట. ఇప్పుడు ఆఫీస్ పేర్లు చెప్పి ఇవన్నీ పెద్ద గొడవ అవుతాయేమో, నాకు ఏదో రిస్క్ అవుతుందేమో అనేది ఒక టెన్షన్తో కూడా ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ తర్వాత ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనైతే మార్నింగ్ చక్కగా మా పేరెంట్స్తో మాట్లాడుకుంటూ వెళ్తాను. అండ్ లంచ్ బాక్స్ కూడా ఎవ్రీడే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. కానీ ఇవాళ మా ఫ్రెండ్స్ అందరం బయట తిందామని ప్లాన్ చేసుకున్నాము ఆఫీస్లో. సో అందుకని చెప్పి ఇంకా నార్మల్గా రెడీ అయిపోయి తొందరగా వెళ్ళిపోతున్నాను. అండ్ ఇవాళ వెదర్ కూడా ఇలానే ఉంటుంది డైలీ అయ్యేటప్పుడు. నాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ తర్వాత నేను ఇప్పుడు మీకు వెళ్ళేటప్పుడు కొన్ని ఆఫీసెస్ అయితే చూపిస్తాను అనమాట. ఇది క్యూ సిటీలో ఉన్న కొన్ని ఆఫీసెస్. నాకు తెలియదు అంటే లోపలికి ఏ ఆఫీసెస్ అయినా ఇలా ఉంటుంది అనమాట. చాలా రిస్ట్రిక్టెడ్గా లోపలికి వెళ్ళాలంటే మనకి చాలా సెక్యూరిటీ ఉంటుంది అండ్ యాక్సెస్ తీసుకుంటూ వెళ్ళాలి. సో చాలా రిస్క్ ఒక కంపెనీలోకి వెళ్ళటం. అదైతే బ్రాడ్బ్యాండ్ అనమాట ఆ కంపెనీ. అండ్ ఇవన్నీ కూడా మనం వెళ్ళే దారిలో నానక్రమ్ గూడ నుంచి వెళ్ళే దారిలో ఉంటాయి ఈ కంపెనీస్ అన్నీ. నాకు వీటి పేర్లు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదనమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కదా. సో ఇలా నైజర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఒక వ్యూ చూపిద్దాము అని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు కనిపించేదంతా డెలాయిట్ అనమాట. డెలాయిట్ పెద్ద ఆఫీసెస్ ఇవి హైదరాబాద్లో. అండ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. అండ్ తర్వాత వెళ్ళే దారిలో ఐకియా కూడా చూపిస్తున్నాను. అట్లా రకరకాల ప్లేసెస్ అన్నిటిని చూసుకుంటూ చివరికి ఆఫీస్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఎప్పటి నుంచో ఆఫీస్ పక్కనే ఒక గుడి ఉంటుంది అనమాట. వెళ్దాం అనుకుని నాకు కుదరలేదు. సో ఫైనల్లీ ఇవాళ అయితే వెళ్ళాను. అక్కడైతే ఎప్పుడు ప్రసాదాలు పెడతారంట. ఇంకా ప్రసాదం తీసుకుని ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. ఇది మా దివ్యశ్రీ ఓరియన్ హెచ్డిసి 3B. సో ఇక్కడ నుంచి నేను ఇంకా లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు నార్మల్గా మనకి షటిల్ అయితే లోపలికి తీసుకెళ్ళి ఆఫీస్ ముందు నిలబెట్టేస్తుంది అనమాట. మనం అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవటమే. మనం ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు వీటిని బక్కీస్ అంటారు. ఈ బక్కీస్లో మనల్ని తీసుకెళ్ళి మన స్టాప్స్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. అండ్ ఇవి చాలా స్లోగా వెళ్తాయి. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బట్ కాకపోతే స్వెట్ వచ్చి మనం ఇంకా చెమటగా స్వెట్టీగా అనిపిస్తుంది. డే అంతా ఆఫీస్లో ఉండాలి కాబట్టి. సో అందుకని వీటిని ప్రిఫర్ చేస్తాము. బట్ కొంచెం స్లోగా వెళ్తాయి అనమాట. అండ్ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఎంత వాక్ చేయాలనుకుంటే అంత వాక్ చేయొచ్చు. బట్ మనకు అంత టైం అయితే ఉండదన్నమాట ఆఫీస్లో వాక్ చేయడానికి. నేనైతే వ్యూ అంతా చూస్తున్నాను. ఇన్ని డేస్లో నేను ఒక్కసారి కూడా షటిల్ తప్ప ఈ బక్కీస్ అయితే ఎక్కలేదనమాట. సో ఫైనల్గా మనం ఆఫీస్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం. లోపలికి మనం ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం అనమాట. మనం వర్క్ చేసే ప్లేస్కి ఇలా లిఫ్ట్స్ ఉంటే ఇలా రెడ్ బటన్ వెలిగితే ఆ లిఫ్ట్ అయితే వస్తున్నట్టు అనమాట. సో తర్వాత మనం ఆఫీస్లోకి వచ్చేసేసి మనకు వర్క్ ముందు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వలేదనుకో మనకి ఏం లేదనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చి వెయిట్ చేస్తుంది. అందుకని చెప్పి నేను 6th floorలో ఉన్న క్యాఫ్టీరియాకి వచ్చాను. సో ఈ క్యాఫ్టీరియాకి వచ్చి తను బ్రేక్ఫాస్ట్ చేస్తారంటే మనకి ఎక్కడైనా సరే వైఫై యాక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ల్యాప్టాప్కి లోపలికి వెళ్ళంగానే. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే రకరకాల వెరైటీస్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. మనకి హంగర్ బాక్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం బుక్ చేసుకుంటే మనకి రెడీ అవ్వగానే ఒక మెసేజ్ వస్తుంది. మనం వెళ్ళి తీసుకొచ్చుకోవటమే. అండ్ తర్వాత వర్క్ కూడా కొంచెం లాగిన్ అయి చూసుకుని తర్వాత ఇలా క్యాఫ్టీరియా చూసుకుంటూ బ్రేక్అవుట్ ఏరియా చూసుకుంటూ ఇలా మన బెంచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. నాకైతే ఈ సీటింగ్ భలే నచ్చుతుంది. అండ్ తర్వాత వర్క్ లాగిన్ అయిపోయి వర్క్ చేయడం మొదలు పెట్టేశాను. ఎందుకంటే నాకు మార్నింగ్ టైంలో ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట. కొంచెం ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం ఖాళీగా ఉంటాను. కానీ కొంచెం మార్నింగ్ టైం నాకు హడావిడిగా ఉంటుంది. మెయిల్స్ పంపించడం కానీ చైన్స్ చెక్ చేసుకోవటం కానీ అట్లా. అండ్ ఆఫీస్కి వస్తే టైం ఎలా గడిచిపోతుందో మనకే తెలియదు అనమాట. చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఎంజాయ్ చేస్తూ అండ్ మనం టైంని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తను మౌనిక మా టీమే అనమాట, డెవలప్మెంట్ టీము. నేను ప్రొడక్షన్ టీంలో వర్క్ చేస్తాను. సో అట్లా మనం ఆఫీస్లో ఎంఎన్సీ కంపెనీ అంటే మనకు అన్ని డెవలప్మెంట్సే ఉండవు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మనందరికి కూడా ఎంతో కొంత ఆఫీస్ని అట్మాస్ఫియర్ అలవాటు అయితేనే కదా మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. డైలీ ఇంట్లో అవే నైట్ డ్రెస్లు వేసుకొని కూర్చుంటే మనం లైఫ్ని ఎంజాయ్ చేయలేము. తర్వాత ప్రశాంత్ వచ్చారు, తను కూడా నా టీమే అనమాట. అండ్ తన పక్కన శ్యామ్ అండ్ ఇటువైపు మౌనిక అండ్ ఇంకా చాలామంది జనాలు ఉన్నారు, ఇంకా రాలేదనమాట. మార్నింగ్ టైం ఎవరు ఉండరు. at 11 to 12 ఆ టైంకి అందరూ వస్తారనమాట. అండ్ 11 ఆ టైంలో నేనైతే క్యాఫ్టీరియా దగ్గరికి వచ్చేసాను. సారీ క్యాఫ్టీరియా కాదు, బ్రేక్అవుట్ ఏరియా అనమాట. సో ఈ బ్రేక్అవుట్ ఏరియా ఎంత మంచిగా రెనోవేట్ చేశారంటే రీసెంట్గానే దీన్ని రెనోవేట్ చేసి రీమోడల్ చేశారు. చాలా బాగుంది కదా. సో చెట్లు మొక్కలు అన్నీ పెట్టేశారు. ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఎంత వర్క్ టెన్షన్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. తర్వాత నేనైతే ఈ షుగర్ ప్యాకెట్స్ అనమాట. నేనైతే మోస్ట్లీ ఇక్కడ హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ అయితే ఇవాళ అవైలబిలిటీ లేదనుకుంటా నేను తీసిన రోజు. తర్వాత నేను కాఫీ తాగాను. ఈ వాటర్ రావట్లేదు, వాళ్ళు ఇంకా పెట్టినట్లేరు. సో తర్వాత హాట్ వాటర్ తాగి
హాట్ వాటర్ కాదు, అవి చల్లగా ఉన్నాయి. నేనేదో వీడియో చూపించడానికి అని చెప్పి అట్లా తాగాను. అండ్ తర్వాత కాఫీ కూడా తాగామన్నమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు. రూమ్లో ఉంటే అదే నైట్ డ్రెస్ వేసుకొని కూర్చొని అంటే బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు మనం ఇలా ఆఫీస్ అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాము లైఫ్ని. అంటే కొంచెం అన్నీ ఎంకరేజ్ చేసుకోవాలి కదా మనల్ని మనమే. నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. అండ్ తర్వాత ఇలా కప్స్ వాష్ చేసుకొని కాఫీ పట్టుకుంటున్నాము. నార్మల్గా ఇలా ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉంటాయి అనమాట. టీ, కాఫీ, ఇంకా క్యాపచీనో, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో నేనైతే ఇవాళ టీ తాగుతున్నాను. సో టీ పెట్టేసుకున్నాను అనమాట. టీ అయితే ఇక్కడ తాజ్‌మహల్ టీయే పెడతారు. బట్ అవేమంతా ఫిల్టర్డ్ వస్తాయి కాబట్టి అంతేం టేస్ట్ ఉండవు. బట్ కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడైతే అవి వేడిగా ఉండవు కాబట్టి ఇక్కడ మనం స్టీమర్‌తో స్టీమ్ చేసుకుంటున్నాము. అండ్ షుగర్ కలిపేసుకొని ఆ కాఫీ కూర్చొని తాగటమే. మనం ఇంత చూపిస్తున్నాను కానీ ఈ వీడియో ఎంతసేపు ఉండదు. మహా అయితే నేను అక్కడ 10 నిమిషాలే ఉండుంటాను. బికాజ్ నేను తొందరగా వెళ్ళిపోవాలి. మనం ఎక్కువసేపు బ్రేక్అవుట్ ఏరియాలో కూర్చోవడానికి ఉండదనమాట. అంటే ఉండదు అంటే కూర్చోవద్దు అని అర్థం కాదు. బట్ మన వర్క్స్ మనకు ఉంటాయి. మనం ఎక్కువసేపు కూర్చోలేం. బట్ మీకోసం వీడియోలో అన్ని కంప్లీట్ చేసి అన్ని కంప్లీట్గా చూపిద్దామనే ఇంటెన్షన్తో నేను ఈ వీడియో అనేది ఇట్లా చూపిస్తున్నాను అనమాట. తర్వాత కొంచెం సేపటికి చూసారా క్రౌడ్ అంతా ఎట్లా వచ్చేసారు. లైక్ అందరూ కొంచెం ఫ్రీ అవుదామని చెప్పి, రిలాక్స్ అవుదామని చెప్పి. ఈ కాఫీ అనేది ఈ ఆఫీస్లో సేవియర్ అన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. ఇది లేకపోతే అందరు పిచ్చెక్కి కొట్టేసుకుంటారు. లైక్ కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా అలవాటు ఉన్న వాళ్ళందరికీ. సో మేమైతే ఇక్కడ కొంచెం మంచిగా మాటలు చెప్పుకుంటూ రిఫ్రెషింగ్గా టీ తాగేసేసాము. అండ్ తర్వాత ఆ కప్స్ అక్కడ పెట్టేసేయటమే, ఇంకేం పనిలేదనమాట. చూసారా రష్ ఎలా ఎక్కువగా ఉందో. అండ్ మీకు వీడియో ఎలా అనిపిస్తుంది, బోర్ కొడుతుందో లేదో కూడా కమెంట్ చేయండి. అండ్ తర్వాత వీళ్ళు మా టీమ్మేట్స్ అనమాట. సో అందరూ మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నారు. సో ఆయనతో చెప్తున్నాను యూట్యూబ్లో పెడతాను మరి మీకు ఓకేనా అని చెప్పి. అండ్ తన పేరు సీత. అండ్ అందరూ మంచిగా మాటలు చెప్పుకుంటూ డే అయితే కంప్లీట్ చేస్తాము. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది వాష్రూమ్స్ అనమాట. అండ్ మనం ఎప్పుడు వాష్రూమ్స్ అంత హైజీనిక్గా మనం అబ్జర్వ్ చేస్తే మన స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, బీటెక్ డేస్లో నేనైతే చూడలేదు. ఇప్పుడైతే ఇవి చాలా హైజీనిక్గా ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ టైం క్లీనింగ్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇట్లా రోలింగ్ పేపర్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. నీట్గా ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది ఈ ఎన్విరాన్మెంట్ అనేది. అండ్ తర్వాత ఈ వాష్రూమ్లో ఉన్న ఈ పెద్ద పెద్ద మిర్రర్స్ అనేవి మా ఫేవరెట్ అనమాట. నేను ఎన్ని పిక్స్ దిగుతాను, ఎవ్రీడే లుక్స్ అనేవి నేను దిగుతాను. అండ్ నాకు బాగా నచ్చుతుంది ఆఫీస్లో. అండ్ తర్వాత నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లా ఖాళీగా ఉంటుంది అనమాట. సో కొంచెం ఖాళీ దొరికినా నేను కొంచెం ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. అటు ఇటు ఇక్కడ నుంచి కదిలి ఎక్కడికి వెళ్ళలేను ల్యాప్టాప్ ఎదురు నుంచి. సో అందుకని అక్కడే అటు ఇటు జనాలతో మాట్లాడుతూ అక్కడక్కడే కూర్చుంటాను అనమాట. నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. మేము లంచ్కి వెళ్తున్నాం. ఇవాళ లంచ్ మేమైతే క్యాఫ్టీరియాలోకి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడైనా సరే లంచ్ మనం క్యాఫ్టీరియాలో చేయాలి. వీళ్ళు ఎక్కడ అలో చేయరనమాట. అండ్ న్యూ జాయినర్స్కి ఇట్లా ఫుడ్ అనేది పెడుతున్నారనమాట. మేమైతే ఇక్కడికి వెళ్ళి మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇదంతా ఫుడ్ న్యూ జాయినర్స్కి స్టార్టింగ్లో 1 మంత్ స్టార్టింగ్లో వీళ్ళందరికీ ఫుడ్ వాళ్ళే సర్వ్ చేస్తారు. అండ్ కొంచెం ట్రీట్ లాగా ఇస్తారనమాట, వెల్కమ్ టు అవర్ కంపెనీ అన్నట్లు. అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. ఇదైతే కద్దుకా కీర్ అనమాట. నేను చూసి ఇంక ఇలా వెళ్ళిపోయాను. ఇవాళ వీళ్ళు అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు కదా, రమాకాంత్ అనమాట ఆయన పేరు. సో ఆయన ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నారు. మేమందరం ఇంకా వస్తామో రామో అని చెప్పి మాకైతే బిర్యానీ పార్టీ ఇస్తున్నారనమాట. మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ టైం అంతా స్పెండ్ చేసుకుంటూ ఇట్లా బిర్యానీ అయితే లాగిచ్చేస్తున్నాము. అండ్ టేస్ట్ వైజ్గా బాగుంది. షాగోష్ బిర్యానీ అనమాట. నాకైతే మటన్ పెట్టారు. మటన్ బిర్యానీ చాలా స్పైసీగా టేస్టీగా ఉందన్నమాట. బట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. అండ్ ప్రశాంత్ వెజిటేరియన్, శ్యామ్ నాన్ వెజిటేరియన్. సో వీళ్ళని చేస్తే అందరినీ క్యాప్చర్ చేస్తాను, మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి. బికాస్ ఎక్కువగా క్రౌడ్ ఆఫీస్కి రావట్లేదు కాబట్టి మేము కూడా వెళ్ళే ఉద్దేశంలో లేము. సో అందుకని అందరికీ మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేసేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా జరిగింది డే అయితే. ఎవ్రీ వన్ స్పెండ్ వెరీ వెల్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడైతే నేను రివ్యూ ఇవ్వడానికి వీడియో ఆన్ చేసుకుని పెట్టుకుంటే క్లియర్గా వీడియో ఇవ్వాలి అండ్ కరెక్ట్గా రివ్యూ ఇవ్వాలి అని చెప్పి గొడవ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మేమందరం నడుచుకుంటూ కిందకి వెళ్ళాం, కొంచెం ఫైన్ వాక్ చేద్దామని చెప్పి. నేను ఇన్ని మంత్స్ నుంచి ఆఫీస్కి వస్తున్నాను కానీ ఇలా కింద తిరిగిందే లేదు. అప్పుడప్పుడే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లోపలే ఉంటాను, బయటకు అసలు రానమాట. సో ఇలా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాము కొంచెం సేపు రిఫ్రెషింగ్గా. ఇక్కడ మా టీం ఇంకొకళ్ళు వచ్చారనమాట. సో ఆయన కూడా కలుద్దాం అని. ఇవాళ ఫ్రైడే అనమాట. ఫ్రైడే అంటే ఏంటి, ఫన్ డే. బట్ ఎవ్రీ వీక్ కాదు, ఈ వీక్ కూడా కాదు. ఎన్ని టెన్షన్స్. ఈ గంట ఎంజాయ్ చేసినందుకు నేను లాస్ట్ ఫ్రైడే 7కి లాగౌట్ అవ్వాల్సిందని 8:30 అయినా అవ్వలేదన్నమాట. సో ఇంక ఇక్కడ చూసారా క్రౌడ్ ఎంత హెవీగా ఉందో. అక్కడ బ్లూ షర్ట్లో
ఇక్కడ అందరూ లంచ్ చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా ఫుడ్ చాలా టేస్ట్ ఉంటదని మేము ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి, ఇంకా జొమాటోలో మొజోటో తీసుకున్నాం అనమాట. తీసుకొని మంచిగా వాక్ చేసుకుంటూ, మాటలు చెప్పుకుంటూ బయట తిరిగాము. అండ్ వీ టాక్ ఎప్పుడు వర్క్ గురించే కాకుండా కొంచెం పర్సనల్‌గా, కొంచెం నార్మల్‌గా, ఫ్రెండ్లీగా కూడా మా కన్వర్జేషన్ అనేది బిల్డప్ చేసుకున్నాము. అండ్ చూసారు కదా, మీకు ఆఫీస్ వ్యూ కూడా చూసినట్లు ఉంటదని చెప్పి నేను ఈ వ్యూ మొత్తం క్యాప్చర్ చేశాననమాట. చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంటది. అండ్ నేను ఇంకా కొన్ని షార్ట్స్‌లో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి వీడియోస్ మొత్తం. అండ్ ఆఫ్టర్ లంచ్ ఇది ఈవినింగ్ అయిపోయిందనమాట. తర్వాత కూడా వర్కే ఉంటది కదా! వీళ్ళైతే లాగౌట్ అయిపోతున్నారు. అండ్ మేమైతే ఇంకా నేను, ప్రశాంత్ కూడా లాస్ట్‌కి లాగౌట్ అయిపోయాం. చాలా లేట్ అయిపోయింది. అండ్ గోయింగ్ హోమ్ అనమాట ఇవాళ. సో, అది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.